హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇంట్లోనే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈ వడియాలను పెట్టుకోవచ్చండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ వడియాలను. నేను 3 రకాలుగా పెడుతున్నానండి వడియాలు. ఈ 3 రకాల వడియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఈ 3 రకాల వడియాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా రాగి వడియాలను చేద్దామండి. ఒక 2-3 గంటల ముందు రాగులను నానబెట్టుకోవాలి. మేము 1/2 కిలో తీసుకున్నామండి రాగులను. ఈ రాగులను మేము తైదలు అని కూడా అంటామండి. ఈ రాగులను 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి ఒక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బగానీలో సగం వరకు నీళ్లు పోసుకొని మసలబెట్టుకోవాలి. ఈ నీళ్లు మసలేలోపు మనము రాగులను మిక్సీకి పట్టుకుందామండి. రాగులను మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుడు అయిపోయిందండి. ఇక్కడ నీళ్లు కూడా మసులుతున్నాయి. ఈ మసులుతున్న నీళ్లలో మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న రాగి పిండిని ఆ మసులుతున్న నీళ్లలో పోసుకోవాలి. పోసుకుంటూ ఒక గంటతో కలుపుకోవాలి. కలపకపోతే ఉండలుగా కడుతుందండి. అందుకనే కలుపుతూ ఉండాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కూడా కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చండి. పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా ఉడకాలండి. ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా వస్తాయి వడియాలు. ఈ రాగి పిండితో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. వడియాలు చేసుకోవచ్చు. రాగి జావ చేసుకోవచ్చు. రాగి జావని మేము అంబలి అంటామండి. ఇలా మంచిగా ఉడకాలండి. మంచిగా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి చల్లగానికి. చల్లగైన తర్వాత బిల్డింగ్ పైనకి తీసుకువెళ్ళి ఒక కవర్ మీద వీడియోలో చూపించిన విధంగా వడియాలను పోసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. వడియాలను పోసుకునుడు అయిపోయిందండి. పక్కకి కట్టెలు ఎందుకు పెట్టినామంటే గాలికి ఎగిరిపోకుండా పెట్టాము. ఈ వడియాలు ఎండకు మంచిగా ఎండాలండి. ఎంత ఎండితే అంత బాగుంటాయి. ఈ వడియాలు వేసిన రోజు సాయంత్రం అండి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక బేషన్లోకి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. 2-3 రోజులు టైం పడుతుందండి ఇవి ఎండనికి. ఒక రోజు రాగి వడియాలు పెట్టాం కదండి. తర్వాత రోజు బియ్యం పిండితో వడియాలు చేస్తున్నామండి. బియ్యంని ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి. ఈ బియ్యంని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక మిక్సీ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీకి పట్టుకోవాలి. సన్నమైందండి. ఈ సన్నమైన బియ్యం పిండిని ఒక గుండిలోకి పోసుకోవాలి. ఈ బియ్యంని మిక్సీకి పట్టే ముందే ఒక బగాన్లో సగం వరకు నీళ్లు పోసుకొని మసలబెట్టుకోవాలి. నీళ్లు మసలాయండి. ఆ నీళ్లలో మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న బియ్యం పిండిని అందులో వేసుకొని ఒక గంటతో కలుపుతూ ఉండాలి. ఆ బియ్యం పిండి నీళ్లలో పోసుడు అయిపోయిన తర్వాత నువ్వులు జీలకర్ర వేయించుకొని పెట్టుకోవాలండి. ముందే వాటిని ఆ పిండిలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా చెంచాతో కలుపుకోవాలి. ఇది కూడా మంచిగా ఉడకాలండి. ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా వస్తాయి వడియాలు. మంచిగా చల్లగా అయిందండి. ఈ చల్లగా అయిన దానిని ఒక కవర్ మీద వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలి. ఒక గంటతోని అన్ని ఇలానే పోసుకోవాలండి. వడియాలు పెట్టుడు అయిపోయింది. ఈ వడియాలు ఎండాయండి. ఇప్పుడు ఈ కవర్ లో నుంచి వడియాలను తీసేయాలి. తీసిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇవి కూడా 2-3 రోజులు టైం పడుతుంది ఎండనికి. ఇప్పుడు ఇంకో రకం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా ఒక బగాన్లో సగం వరకు నీళ్లు పోసుకొని అవి నీళ్లు మసిలిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని అందులో పోసి అందులో నువ్వులు జీలకర్ర వేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నాన్ని ఉడికిన తర్వాత ఒక కవర్ మీద అన్నాన్ని మెత్తగా పిసుక్కోవాలి. పిసికిన తర్వాత మురుకులు చేసే దాంతోనే ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇలానైనా చేసుకోవచ్చు లేదా కవర్తోనైనా చేసుకోవచ్చు అండి. 1 కిలో నూనె ప్యాకెట్ కవర్ ఉంటుంది చూడండి. ఆ కవర్ను తీసుకొని ఒక సైడ్ చిన్నగా రంధ్రం చేసి అందులో ఆ అన్నాన్ని వేసి వీడియోలో చూపించిన విధంగా వత్తుకోవచ్చండి. ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఈ వడియాలు కూడా చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వడియాలు ఒత్తుకునుడు అయిపోయిందండి. ఈ వడియాలు మంచిగా
ఎండాయి. వీటిని తీసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి. అంతేనండి, వడియాలు తయారు చేయడం అయిపోయింది. 3 రకాల వడియాలు ఎలా తయారు చేసామో చూసారు కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ 3 రకాల వడియాలను నూనెలో వేయించుకోవాలి. అంతేనండి, వడియాలు తయారైపోయినట్టే. మూడు రకాల వడియాలను వేయించుకున్నాం కదండి. చూస్తేనే నోరూరిపోతుంది. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.